జగన్ని అర్జెంటుగా గద్దె దించేయాలి. అందుకోసం ఎన్ని రకాల ఎత్తులు వేయాలో అన్ని రకాల ఎత్తులు వేస్తున్నారు. అందులో ప్రమోషన్లో కొన్ని రోజులు ఆవిడ పేరేంటి మన దగ్గుబాటి పురంధేశ్వరి గారిని హైలైట్ చేశారు. ఇప్పుడు షర్మిల హైలైట్ చేస్తున్నారు. తప్పేం లేదు వాళ్ళు. కాకపోతే అది కంటిన్యూటీ ఉండాలి కదా. పురంధేశ్వరి వచ్చినప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్గా హైలైట్ చేసి ఇప్పుడు ఎందుకు డౌన్ ప్లే చేసేస్తున్నారు అంటే అంతే. కొత్త ఒక వింత పాత ఒక రోత వాళ్ళకి. ఇప్పుడు తాజాగా యుగ తులసి పార్టీ అంట. ఏంటి ఈ పార్టీ అంటే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిస్టర్ చేయించుకున్న ఆయన ఆ తర్వాత జగన్కి ఇచ్చేశాడు. అందుకు ఏదో టీటీడీ బోర్డు సభ్యుడు ఇట్లాంటివి కూడా తీసుకున్నాడు. ఆ కంటిన్యూగా నాకు ఇవ్వట్లేదు అని చెప్పేసి అతను ఫీల్ అయ్యాడు. ఇప్పుడు యుగ తులసి అని పెట్టుకున్నాడు. ఇప్పుడు అతన్ని కంటిన్యూగా ఈనాడు ఆంధ్రజ్యోతి హైలైట్ చేసుకొస్తున్నాయి. అతని చేత కొత్త కాన్సెప్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు రద్దు చేసేయాలి అనేసి పిటిషన్లు వేయించారు. అయిపోయింది అక్కడ. అలాగే ఇప్పుడు రాజ్యసభ ఎన్నికలు రద్దు చేయాలంటే అంటే తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా అడగడానికి భయపడే వాటిని వేరే వాళ్ళతో అనిపిస్తారనమాట. లేకపోతే యుగ తులసి అనేటువంటి పార్టీ ఎక్కడుందో కనీసం ఒక ఓటు అన్నా ఉంది ఆ పార్టీకి అనేటు ఆయన వేసుకుంటాడేమో సొంత అధ్యక్షుడు ఏమన్నా. ఆ పార్టీ అధ్యక్షుడు గారు ఓ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి ఈనాడు జనరల్ పేజీలో రాజ్యసభ ఎన్నికలు రద్దు చేయండి అంటూ ఓ పెద్ద వార్త వేసుకొచ్చారనమాట. రాజ్యసభ ఎన్నికలు రద్దు చేసేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తరుణంలోనే. వీళ్ళు ఇష్టం వచ్చినట్టే. ఇక రాజ్యసభ ఎన్నికలు మరి ఇంతకుముందు కూడా చంద్రబాబు టైంలో కూడా చివరిలోనే కదా జరిగింది. అప్పుడే కదా కంటిన్యూ అయినాయి. కొత్త వాళ్ళకి వచ్చినటువంటి సీఎం రమేష్కి వచ్చినటువంటి అవకాశాలు అట్లాంటివే కదా. అంటే ఇప్పుడు అవకాశాలు 3 కూడా జగన్కే పోయేటట్టు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం లేదు. కాబట్టి వాయిదా వేయాలి. మేబీ రేపు ఎల్లుండో సుప్రీంకోర్టుకు కానీ హైకోర్టుకు కానీ వెళ్తారని చూడాలి.